Whoa, whoa, whoa! Woo, 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 woo! Woo, 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 woo! Woo, woo, woo! Bye. Bye. Woo! Mama, వెళ్ళొస్తా. బాబాయ్ వెళ్ళొస్తా. ఏయ్ పెద్దమ్మా, నేను ఇల్లరికం వెళ్తున్నా. ఏయ్ పెద్దమ్మా, నేను ఇల్లరికం వెళ్తున్నా, నా పెళ్ళాం ఇంటికి. ఏమైంది పంచాయతీలో? ఎలా చెప్పాలొదినా, నీ కొడుకు ఆలపాటి అఖిలాండేశ్వర్ని ఒక ఆట ఆడుకున్నాడు. కానీ గెలిచాడో ఓడాడో మాకే అర్థం కావట్లేదు వదినా. అదేంటి? అంటే నీ కోడల్ని ఈ ఇంటికి తీసుకొస్తే గెలిచినట్టు కదా. కాని మీ ఆడపడుచు అఖిలాండేశ్వరి నా కూతురిని అత్తారింటికి పంపనుగాక పంపను, కావాలంటే నువ్వే ఇల్లరికపు అల్లుడుగా నా ఇంటికొస్తే కాదనని చెప్పి కండిషన్ పెట్టింది వదినా. వెంకీ అందుకు ఒప్పుకోడేమో అనుకున్నాను వదినా, వెంటనే ఓకే చెప్పేశాడు. అంతేకాదు, హుషారుగా అత్తగారి కారెక్కి భార్యతో ఆ ఇంటికెళ్ళిపోయాడు. శుభవార్త చెప్పావు, చాలా సంతోషంగా ఉంది. శుభవార్త చాలా విడ్డూరంగా ఉంది. కొడుకు ఇల్లరికం వెళ్తే ఏ తల్లైనా ఏ చెల్లైనా బాధపడతారు. మీరేంటొదినా తెగ ఆనందపడిపోతున్నారు? ఇది వాడిల్లే, అది వాడిల్లే కదమ్మా. ఈ 2 ఏళ్ల వారసుడు నా కొడుకే కదా. వాడెక్కడున్నా సరే భార్యతో కలిసి సంతోషంగా ఉండడమే మాకు కావాలి. అవును, మా అన్నయ్య వదిళ్ళు హ్యాపీగా ఉంటే చాలు, మేము సంతోషంగా ఉంటాం. గొప్ప తల్లి గొప్ప చెల్లి, ఇద్దరికిద్దరు సరిపోయారు. పదక్క పోదాం. అమ్మా విద్య, గుడికి వెళదామా? సరేమ్మా. చచ్చినా నిన్ను నా దగ్గరికి రానివ్వను. అవునా? 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 అవును. అత్త, సైడ్ సైడ్. అయితే కాసుకోవే. బావా, నా గదికి రావా అని నీతో పిలిపించకపోతే నా పేరు దేవరపాటి వెంకటేష్ నాయుడే కాదు. కాదు కాదు కాదు. అమ్మీ, అయ్యో అమ్మీ. అరే భద్రంగా, కాస్ట్యూమ్ చేంజ్ చేయాలరా, ఏర్పాట్లు చేసుకో. నీతోనా నాతోనా? నా కర్మ. మమ్మీ మమ్మీ, ఏదో ఒకటి చెయ్యి మమ్మీ. వాడు ఇలాగే చేస్తే నేను ఇంట్లో ఉండడం కాదు, వాడింటికే పారిపోతాను. అదేంటమ్మీ అట్టంటావు? మరి ఇంకెలా అనాలి మమ్మీ? వాడింట్లో ఉంటే నన్ను ఏడిపించడానికి చూసిన ప్రతిసారి వాళ్ళమ్మ అడ్డం వచ్చేది. వాడి దూకుడికి బ్రేకులు వేసేది, నన్ను సేవ్ చేసేది మమ్మీ. కానీ నువ్వేం చేస్తున్నావు? వాడు పంచాయతీలో పంక్చర్ చేశాడు, రోడ్డు పైన అల్లరి చేశాడు, ఇంట్లోకొచ్చి ఇదిగో నా ముక్కు పగలు కొట్టాడు. వాడు బాగా ప్రిపేర్ అయిపోయి పట్టపగలే మనకి చుక్కలు చూపించాలని ఫిక్స్ అయి వచ్చినట్టున్నాడు మమ్మీ. అమ్మీ,
వాడి గురించి నువ్వు ఎక్కువగా ఊహించుకోకమ్మీ. వాడు నీకు సుక్కలు చూపించడం కాదు, వాడికి నేను నరకం చూపించి ఇక్కడి నుండి వాడింటి కురికేలా చేస్తా. నువ్వేం చేస్తావంటే